అందరికీ నమస్కారం. తెలుగు భాష అందమైన భాష, అద్భుతమైన భాష. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ల యొక్క హృదయ మాధ్యమం ఈ తెలుగు భాష. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మేధావులు పొగిడిన దేశ భాషలందు లెస్స తెలుగు భాష అని సార్వభౌములు అభిమానించిన ఈ తెలుగు భాష ద్రవిడ మాతృకగా వచ్చి ఎంతో ప్రాతినిధ్యాన్ని సహకరించుకుంది. దేశ విశేషాల్లో ఈ తెలుగు భాష ప్రస్తుతం అద్భుతమైన స్థాయిని సంపాదించుకుంది. కళాకారులు, గాయకులు, రచయితలు, మేధావులు, ఔత్సాహికులు, ప్రోత్సాహికులు వారి యొక్క ఎంతో కృషి ఈ తెలుగు భాష యొక్క అద్భుతమైన స్థాయిని ఎంతో పెంచింది. నిజానికి ఒక స్థాయిలో ప్రపంచీకరణ, కార్పొరేషన్ వైభవాల వల్ల కొంతవరకు తొణికిసలాటకు తెలుగు భాష అనేది చేరుకున్నా, ఖచ్చితంగా మన పండితుల కృషితో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అద్భుతమైన కృషితో తెలుగు భాష చిరస్మరణీయంగా మళ్ళీ దాని యొక్క పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే తెలుగు భాష యొక్క వ్యాకరణ శైలి, అవధానాలు, సహస్రావధానాలు, శతావధానాలు, ద్విసహస్రావధానాలు ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా మరి ఏ భాషలోనూ లేవు. తెలుగు యొక్క వ్యాకరణ శైలి, దాని యొక్క అద్భుతం, దాని యొక్క మాధుర్యం ఏ భాషకి లేదు. దీనివల్లనే ఖచ్చితంగా ప్రపంచంలో అనేక దేశాల్లో మన తెలుగు భాషని అనుకరించే వారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అమరేంద్ర బాహుబలి అని గాంభీర్యంగా పిలిచిన, తగ్గేదేలే అని పొగరుగా పిలిచిన అది మన తెలుగు భాషకే చెందింది. అనేకమంది సహస్రావధానులు, ప్రవచనకర్తలు, పండితులు, కోవిదులు వీళ్ళందరి యొక్క కృషి ఇతిహాసాల్ని, పురాణాన్ని, కథలని ఎంతోమంది ప్రజలకి తక్కువగా దగ్గరగా మనసుకు దగ్గరగా చేయటంలో ప్రత్యేక పాత్ర వహించింది మన తెలుగు భాష. అంతేకాకుండా మన తెలుగు సినీ పరిశ్రమ నిజానికి పరిశ్రమ చిన్నదైనప్పటికీ చాలా ప్రాబల్యం కలిగినటువంటి పరిశ్రమ, చాలా ప్రభావితమైన పరిశ్రమ. ఈ పరిశ్రమ దీనిలోని రచయితలు, కవులు, గాయకులు, నటీనటుల ప్రాబల్యం వల్ల అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార సరళనే మార్చేసింది. ఇటువంటి అద్భుతమైన తెలుగు భాష నిజానికి ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా విద్యా విధానం ఈ తెలుగు మాధ్యమంలోనే జరగాలి అని చెప్పడం అనేది నిజంగా గర్వకారణం. ఈ భాష యొక్క ప్రాబల్యాన్ని గుర్తు చేసుకోవటం కోసం, స్మరించుకోవటం కోసం, ఇంకా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దటం కోసం ప్రతి సంవత్సరం కూడా జాతీయ పర్వదినాలు, ముఖ్య దినాల ఈ తెలుగు ప్రపంచ దినోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రాజమహేంద్రవరంలో విఖ్యాత గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో ఛాన్సలర్ శ్రీ చైతన్యరాజు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ తెలుగు భాష యొక్క ప్రాబల్యాన్ని, ఉత్సాహాన్ని పంచుకోవటం కోసం, పెంపొందించడం కోసం ప్రపంచ దినోత్సవాలు, ప్రపంచ స్థాయిలో తెలుగు దినోత్సవాలు జరుపుకుంటున్నాం. జనవరి 2025 సంవత్సరం 8, 9 తారీఖుల్లో ఈ ప్రపంచ స్థాయి మహాసభలని నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల్లోని తెలుగు భాష కోవిదులు, పండితులు, రచయితలు, ఔత్సాహికులు, ప్రోత్సాహకులు, అభిమానులు లక్షల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు వేల సంఖ్యలో అనేకమైన కోవిదులు, పండితులు ఈ కార్యక్రమంలో వివిధ శైలిలో, తమదైన శైలిలో వివిధ కార్యక్రమాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగు వైభవాన్ని చాటబోతున్నారు. రాష్ట్ర, దేశీయ, ప్రపంచ స్థాయిలో ప్రథమ శ్రేణిలో ఉన్నటువంటి అత్యుత్తమైన పౌరులు మనకి విశిష్ట, వైశిష్ట్య అతిథులుగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు.
ఇంతటి వైభవం సంతరించుకోబోతున్న ఈ ప్రపంచ మహా దినోత్సవాలకి ఎంతోమంది విద్యార్థులు, అధ్యాపకులు, చిన్నారులు, కోవిదులు, పండితులు అందరితో పాటు మనందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమం యొక్క అనుభూతుల్ని స్మరణీయంగా గుర్తు చేసుకుంటూ వైభవం యొక్క తెలుగు భాష యొక్క వైభవాన్ని పెంపొంచడంలో మనం కూడా కృషి చేయాలని కోరుకుంటూ అందరం కూడా ఈ ప్రపంచ మహా దినోత్సవాల్లో జనవరి 8, 9 తారీఖు 2025 సంవత్సరంలో ఖచ్చితంగా పాల్గొని అత్యున్నతమైన అనుభూతిని మనం సంపాదించుకుందాం. మరొక్కసారి తెలుగు భాష యొక్కని ఎంతో అద్భుతంగా ప్రాబల్యం పెంచడంలో మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలుగు తల్లి, జై హింద్.